ఒక ప్యాన్లో ఆయిల్ వేయాలి. జస్ట్ లిటిల్ కొంచెం ఇంత ఆయిల్ వేసి అందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటో ఇవి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయినాక చల్లారినాక గ్రైండ్ చేయాలి. ఇది పన్నీర్ కర్రీ అన్నమాట. జెర్సీ పన్నీర్ జెర్సీ కంపెనీ వాళ్ళది పన్నీర్ జెర్సీ పన్నీర్. ఫస్ట్ ఒక బౌల్లో ఆయిల్ వేయాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అవ్వాలి. హీట్ అయినాక ఆనియన్స్ వేయాలి. కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేడయ్యాక పచ్చిమిర్చి వేయాలి. కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలి. అది వేగినాక కొత్తిమీర వేయాలి, కరివేపాకు వేయాలి. తర్వాత టమాటో వేయాలి. కట్ చేసిన టమాటో వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేగినాక ఇది కట్ చేసిన టమాటో వేయాలి. ఇదంతా మగ్గినాక చల్లారినాక గ్రైండ్ చేయాలి. ఇదిగోండి, ఇది 200 గ్రామ్స్. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదిగో 200 గ్రామ్స్ నెట్ క్వాంటిటీ. ఇవి నేను 2 ప్యాకెట్స్ తీసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు మగ్గినాక టమాటో, కొత్తిమీర వేయాలి. వేసి బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవ్వాలి. మళ్ళీ 2 గ్రీన్ చిల్లీ, 2 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఈ 2 ప్యాకెట్స్ ఉంది కదా, ఇవి కూడా కట్ చేయాలి. కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి రెడీ పెట్టుకోవాలి. ఇవి 2 గోడ్రేజ్ జెర్సీ పన్నీర్ 200 గ్రామ్స్ 400 గ్రామ్స్ పన్నీర్. గ్రీన్ చిల్లీ, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, టమాటో ఆయిల్లో ఇలా మగ్గాలి. ఇది మగ్గే వరకు మనము ఇంకా 2 గ్రీన్ చిల్లీస్, 2 ఆనియన్స్, కరివేపాకు, కొరియండర్, పన్నీర్ని ఇలా 2 ప్యాకెట్స్ 200 గ్రామ్స్ 400 గ్రామ్స్ పన్నీర్ని మనం ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ లోపు ఇది మగ్గుతుంది. ఇది మగ్గినాక మళ్ళీ బౌల్ పెట్టేసి ఆయిల్లో పన్నీర్ వచ్చేసి డీప్ ఫ్రై చేయాలి. ఇలా మగ్గాలన్నమాట. ఇది ఇంకా మగ్గాలి. ఇది ఇలా లో ఫ్లేమ్లో ఇది మగ్గాలి. ఇది మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేయకుండా ఇది తీసి పక్కకు పెట్టాలి. ఇదే లో ఫ్లేమ్లో ముక్కుడు పెట్టాలి. స్మాల్ కడాయి. ఈ కడాయి హీట్ అవ్వాలి. ఇదిగోండి, ఆఫ్ చేయొద్దు, హీట్ అవ్వాలి. గ్రీన్ చిల్లీ, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, టమాటో ఆయిల్లో మగ్గిపోయింది. అదే లో ఫ్లేమ్లో ఒక స్మాల్ కడాయిలో చిన్నదన్నమాట ముక్కుడు, అందులో ఆయిల్ పోసి హీట్ అవ్వాలి. ఇది హీట్ అయ్యే లోపల ఇది రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పన్నీర్ అంతా ఇందులో డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇది మిక్స్ చేయాలి. ఇది పేస్ట్ అయినాక మళ్ళీ బౌల్ పెట్టి మళ్ళీ కర్రీ వండాలి. గ్రీన్ చిల్లీ, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, టమాటో ఆయిల్లో మగ్గిపోయింది. అదే లో ఫ్లేమ్లో ఒక స్మాల్ కడాయిలో చిన్నదన్నమాట ముక్కుడు, అందులో ఆయిల్ పోసి హీట్ అవ్వాలి. ఇది హీట్ అయ్యే లోపల ఇది రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పన్నీర్ అంతా ఇందులో డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇది మిక్స్ చేయాలి. ఇది పేస్ట్ అయినాక మళ్ళీ బౌల్ పెట్టి మళ్ళీ కర్రీ వండాలి. ఇది పేస్ట్ అన్నమాట. ఇలా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇదంతా వేపేసి ఇలా రెడీ చేసి పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఇలా ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయినాక ఇది కట్ చేసిన పన్నీర్ ఉంటుంది కదా, ఈ కట్ చేసిన పన్నీర్ని ఇందులో వాటర్ ఉంటాయి, నీళ్ళని పంపేయాలి. ఇలా ఇప్పుడు వీటిని వచ్చేసి ఇందులో డీప్ ఫ్రై చేయాలి.
పన్నీర్, ఇందులో వాటర్ ఉంటాయి పన్నీర్లో, చూసుకోవాలి మీద పడతాయి అన్నమాట, చింటాయి. ఇలా డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఇలా పిండేస్తే ఇలా వాటర్ వస్తాయి. ఇలా ఇలా వేపాలి. ఇలా డీప్ ఫ్రై చేయాలి. ఇంకా ఉంది, ఇది ఇంకో ట్రిప్లో వేద్దాం. ఇది నెక్స్ట్ స్టెప్లో వేయాలి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్లో వేపాలి, డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఇలా డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇది కూడా డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇది డీప్ ఫ్రై అయినాక తీసి ప్లేట్లో పెట్టాలి. ప్లేట్లో పెట్టి మళ్ళీ ఒక బౌల్లో ఆయిల్ హీట్ చేసి, బౌల్ వాష్ చేసి అందులో ఆయిల్ వేసి అది హీట్ అయినాక కర్రీ వండాలి. అలా ఫస్ట్ ఇది హీట్ అవ్వాలి. చూస్తున్నారుగా, ఇది కర్రీ కోసం అనమాట. ఇది మనము గ్రేవీ రెడీ చేసి వేపేసి రెడీ చేసి పెట్టేసాం. ఇది కర్రీ కోసం, ఇంకా కర్రీ వండలేదు. ఈ స్టెప్ అవ్వాలి. ఇది డీప్ ఫ్రైలో వేపేసినాక నెక్స్ట్ కర్రీ వండాలి. డీప్ ఫ్రై చేయాలి. ఇలా చూసారుగా, బౌల్లో ఇలా మనం వంపేయాలి వాటర్. ఇలా వంపేయాలి వాటర్. ఇందులో వాటర్ ఉంటుంది పన్నీర్లో. ఇలా వంపేసి ఇలా పక్కకు పెట్టాలి. ఇలా పక్కకు పెట్టాలి. ఇదిగోండి, ఇలా చూడండి వాటర్ వస్తాయి. ఇదిగోండి చూసారుగా వాటర్. ఇదంతా వాటర్ పన్నీర్లో నుండి వచ్చిన వాటర్. ఇదంతా ఇలా వస్తుంది పన్నీర్ నుంచి. చూస్తున్నారా, ఇలా మనం ఇట్లా ఇలా పిండేస్తే పన్నీర్ నుండి వాటర్ వస్తుంది. ఆయిల్ పాడవద్దు అనమాట, మనం అలా కానివ్వద్దు. చూడండి, ఇలా పిండేయాలి. ఇలా వాటర్ అంతా పిండేసి ఇలా రెడీ అది వేగగానే ఇది వేసేయాలి. అది వేగగానే ఇది ఇలా వేసేయాలి. చూడండి, ఇలా ఇదిగోండి. ఇలా మొత్తం డీప్ ఫ్రై చేయాలి. ఇలా బ్రెడ్డిష్గా డీప్ ఫ్రై చేయాలి. ఇలా వేగాలి. ఇలా చేయాలి. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఇలా వేస్తున్నా. ఈలోపు 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ కట్ చేసి పెట్టాలి కర్రీ కోసం. ఈ గ్రేవీని గ్రైండ్ చేసి పెట్టాలి. ఇప్పుడు కర్రీ వండాలి. ఇది వేగినాక కర్రీ వండాలి. అలా చేసి పెట్టాలి. దెన్ ఇది ఇట్లా ఫ్రై అవుతుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టాలి. మళ్ళీ ఒక ముగ్గురు లో ఫ్లేమ్లో పెట్టేది ఆయిల్ అనమాట. ఇదే ఆయిల్ ఇందులో వేసేయాలి. 1 2 3 4. ఇది ఫ్రై అవుతుంది. ఈలోపు ఇది లో ఫ్లేమ్లో ఇంకొక బౌల్ పెట్టాలి. ఇలా ఇంకొక బౌల్ పెట్టాలి. ఇంకొక బౌల్ పెట్టి అది ఆయిల్ హీట్ అయ్యాలి. ఈలోపు ఆవాలు, జీలకర్ర వేసేయాలి. అది వేగాలి. అది వేగినాక బిర్యానీ ఆకు వేయాలి ఫ్లేవర్ కోసం. అది వేగాలి. బిర్యానీ ఆకు వేగాలి. అది వేగినాక ఇది ఇలా ఫ్రై అవుతుంది. పచ్చిమిర్చి ఉంది కదా, ఈ పచ్చిమిర్చి వేయాలి. ఇలా పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు ఆనియన్ వేసాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. కొత్తిమీర అన్నమాట. ఇలా ఇది కరివేపాకు. ఇలా వేసేయాలి. మొత్తం కంప్లీట్ వేసేసి నీట్గా ఇది వాష్ చేయాలి. ఇలా వేయాలి. ఇది ఫ్రై అవుతుంది. వేయాలి. వేసినాక కొంచెం అది వేసాక అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేయాలి. తర్వాత ఇది మగ్గాలి కదా, ఇది మగ్గడానికి సాల్ట్ వేయాలి. తర్వాత పసుపు వేయాలి. పసుపు
నా దగ్గర వచ్చేసి గరం మసాలా లేదు, నా దగ్గర ఇది వేస్తున్నా. అంటే ధనియాల పొడి లేదు, ధనియాల పొడిలో పన్నీర్ స్పెషల్ పొటాటో పన్నీర్కి వేసేది మసాలా వేస్తున్నా. మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోండి, నా దగ్గర లేదు. ఇది వచ్చేసి గరం మసాలా, నేను ఇంట్లో మిక్స్ చేసాను, నేను ఇంట్లో చేసింది ఇది గరం మసాలా, నేను ఇంట్లో చేసి ఈ ఐటెంని అంతా ఇందులో వేపేసిన దాంట్లో వేగిందనమాట. ఇప్పుడు ఈ ఐటెం అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసే ఇదిగోండి, ఇది ఇలా వేగాలి, మళ్ళీ వేగాలి ఆయిల్లో. కొంచెం ఆయిల్లో ఒక బాయిల్ అయినాక వాటర్ వేయాలి. ఇందులో కొంచెం వాటర్ పోసేసుకొని ఈ వాటర్ అందులో వేయాలి. ఈ వాటర్ అందులో వేసేసి కొంచెం అయినాక పన్నీర్ వేసి సాల్ట్ కారం వేసేసి దించేస్తే అయిపోతుంది, అంతే. కారం వేయాలి, ఇలా కారం వేయాలి. ఇలా కారం వేసినాక కలపాలి, కొంచెం బాయిల్ అవ్వాలి, ఒక బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినాక కొంచెం వాటర్ పోసి కొంచెం మసిలినాక మనం వేపేసిన పన్నీర్ని ఇందులో వేసి గ్రైండ్ చేయాలి. కొంచెం వాటర్ పోయాలి, అది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయినాక ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మంట పెట్టవచ్చు, ఏం కాదు, లేదంటే కాదు, లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మంట పెట్టవచ్చు, తొందరగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయినాక పన్నీర్ వేసి, ఇందాక మగ్గనికి సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలి, కర్రీకి సరిపడా సాల్ట్ వేయాలి, ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ సరిపడా వేసుకొని కలపాలి. ఇది ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. ఇది ఇంకొంచెం బాయిల్ అయ్యాక పన్నీర్ వేయాలి. ఇది మరుగుతుంది, గ్రేవీ అనమాట. ఇంకొంచెం మరగాలి, లేదా టేస్ట్ ఉండదు. ఇంకొంచెం మరిగితే ఇప్పుడు పన్నీర్ వేయాలి. పన్నీర్ వేసి ఒక 10 minutes ఇందులో బాయిల్ అవ్వాలి. అంటే ఆ టమాటో ప్యూరీ అంతా పన్నీర్కి పట్టాలి, అలా అనమాట. ఇదంతా బాయిల్ అవ్వాలి ఇందులో. యాక్చువల్లీ ఇందులో క్యాప్ పెట్టాలి, నేను క్యాప్ పెట్టలేదు, మూత పెట్టాలి ప్లేట్, నేను పెట్టలేదు. ఇది అసలైన బటర్ పన్నీర్ కర్రీ అంటే ఇది. ఇందులో బఠానీ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది, నాకు బఠానీ దొరకలేదు. ఇదిగోండి బటర్ పన్నీర్. ఇలా ఇంకాస్త దగ్గర అవ్వాలి, ఇంకొక 5 minutes పట్టుద్ది, ఇంకో 5 minutes వరకు ఇంకా దగ్గర అవ్వాలి. ఇంకాస్త దగ్గర అవ్వాలి. ఇంకాస్త దగ్గర అయితే కర్రీ అయినట్టు, కర్రీ కంప్లీట్ అవుతున్నట్టు. ఇంకా దగ్గర అవ్వాలి. 400 grams పన్నీర్, 400 grams పన్నీర్. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కాల్షియం పన్నీర్, హోమ్ మేడ్ పన్నీర్ కర్రీ. దిస్ ఈజ్ హోమ్ మేడ్. కసూరి మెతి కూడా వేయాలి, నా దగ్గర కసూరి మెతి లేదు. కసూరి మెతిని నలిపేసి వేస్తే టేస్ట్ వస్తుంది, లేదు నా దగ్గర.